అందుకే మావయ్య సంతకం పెట్టకూడదని అలా చేశాను. అదేంటి, నేను చేసిన పనికి మెచ్చుకుంటావు అనుకుంటే అలా చూపులతో కాల్ చేసేలా చూస్తున్నావు? నీలాంటి మట్టి బుర్రగాన్ని నిజంగానే కాల్ చేయాలి. ఏమైంది రాధిక? సూర్యప్రతాప్ని విరూపాక్షిని ఇద్దరిని ఒకేసారి ఇరికించడానికి నేను జీవన్ కలిసి ప్లాన్ చేశాం. ఈ ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. అప్పుడు సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించరాదిక. అవే ఈ పేపర్స్. విరూపాక్షి తెచ్చిన ఈ ఫైల్తో పాటు ఈ పేపర్స్ పైన కూడా సూర్యప్రతాప్ సంతకం పెట్టేవాడు. అదే జరిగితే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఉగాది రోజునే సమాధైపోయేది. మీ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది. ఉగాది పచ్చడి ప్లాన్ కూడా నీరుగారిపోయింది. కారణం లేకుండా నాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి స్మెల్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోతుంది. అయినా పరాయి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసే అలవాటు మీకేంటండి? తప్పుగా అనుకోకండి. దీపు ఆడుకుంటూ ఉంటే మీ బ్యాగ్ కింద పడింది. బ్యాగ్లో నుంచి ఈ మూలికలు కింద పడ్డాయి. అలా చూసాం. హో అవునా, ఇట్స్ ఓకే. ఇంతకీ వీళ్ళతో నీకు పనేంటి? పెద్దయ్య గారి గదిలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు, అందరిలో ఉన్న వీళ్ళిద్దరూ అందరికి దూరంగా ఉంటున్నారు. సీఎం గారిని మంచిగా చూసుకోవాలంటే నాకు అందరి గురించి తెలిసి ఉండాలి. అందుకే వీళ్ళిద్దరి గురించి అడిగి తెలుసుకుంటున్నాను. సీఎం గారి గురించి నేనేం చేసినా అది నా డ్యూటీ. అంతకు మించి ఇంకేముండదు. మీరు కూడా ఏమీ ఆలోచించకండి. థ్యాంక్ యూ. అమ్మాయి గారు, వాళ్ళ వాలకం చూస్తుంటే మాధవి చేసే పనులకి చెప్పే మాటలకి అస్సలు పొంతం లేదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఎవరైనా నిమ్మకాయలు పెట్టుకుంటారు. మూలికలను పెట్టుకొని తిరిగే వాళ్ళని ఈవిడ్నే చూస్తున్నాను. అవును రాజు, నాన్నగారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవుతున్నాను అని తెలిసిన వెంటనే ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను అని చెప్పింది. నీ గురించి నా గురించి గొప్పగా చెప్పింది. అలాంటప్పుడు అత్తయ్య దీపక్ల గురించి ఎందుకు తెలుసుకోలేదు? థ్యాంక్ గాడ్, మొత్తం వినేస్తారేమో. ఈ ఉగాది రోజే నా ఫోటోకి దండేస్తారేమో అనుకున్నాను, కానీ కొంచెంలో తప్పించుకున్నాను. దీపక్, జీవన్, రాధికలు కలిసి మనకి చెప్పకుండా ప్లాన్ చేస్తున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈ వశపరచుకోవడాలేమిటో. నేను తినాల్సిన ఉగాది పచ్చండి ఈ గొర్రె తినడం ఏంటి? అంటే ఇప్పుడు ఈ గొర్రె రాధిక వశం అవుతుందా? అమ్మో, అలా అస్సలు జరగకూడదు. నేను తినే తిండికి కూడా కక్కుర్తి పడుతున్నావంటే నీ బ్రతుకు ఈ గొర్రె బ్రతుకు కన్నా ఘోరంగా ఉందనుకుంటా. నీకే చెప్తున్నాను, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రతిరోజు గడ్డి తినే నాకు ఆ మహాతల్లి ఎవరో ఉగాది పచ్చడి పెట్టింది. నన్ను మనశ్శాంతిగా తిన్నవరా? గొర్రె మాట్లాడుతుందేంటి? నువ్వు రేణుకని పెళ్లి చేసుకున్న గొర్రెవే కదా? ఆ రేణుకని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి నా కొడుక్కి నేను లోకువైపోయాను. ఆ రేణుక మాత్రం నన్ను పట్టించుకోకుండా వేరే వాడితో చెక్కేసింది. ఈ లోకమేమో
మనుషుల్ని మోసం చేసే ప్రాణాలు తీసే వాళ్ళని గాలికి వదిలేస్తారు. గాలికి తిరుగుతూ ఇలా దొరికిన గడ్డి తినే మమ్మల్ని మాత్రం పండగని పబ్బమని కోసుకొని తినేస్తారు. ఏం న్యాయంరా ఇది? ఆ? ఏయ్, నువ్వు గడ్డెక్కడ తింటున్నావు? మేం కూడా తినని ఉగాది పచ్చడి తిన్నావు. అది ఎంత విలువైన పచ్చడో నీకు తెలుసా? ఈ లోకంలో విలువైంది అంటే నాకు నా రేణుక ఒక్కతే. రేణుక పోయిన తర్వాత ఏదైనా ఒకటే నాకు. రాధికను చూస్తే నువ్వు కూడా యూటర్న్ తీసుకుంటావు. రేణుక లేదు ఏం లేదంటావు. అయినా నేను ఈ ఉగాది పచ్చడి తింటుంటే నీకెందుకురా అంత కంగారు? అది 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 వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్. రే ఇదేంట్రా ఇలా తిన్నానో లేదో అలా తల తిరుగుతుంది. అమ్మో అమ్మో అమ్మో, వశీకరణ మూలికలు ఈ గొర్రెకి అప్పుడే పనిచేస్తున్నాయి. రే ఇంతకీ నా రేణుక ఎక్కడుంటుందో నీకేమైనా తెలుసా? తెలీదు. అయినా ఉగాది పచ్చడి తిన్నాక నీకేమవుతుంది? నేను తిన్నది ఉగాది పచ్చడే కదరా, ఏదో అమృతం తిన్నట్టు అలా రివ్యూ అడుగుతావేంట్రా లబ్బే? లబ్బేనా? అయినా నాకది అమృతమే. రే నా రాధిక ఎక్కడుందో నీకు తెలుసా? నీ పెళ్ళం పేరు రేణుక కదా, రాధిక అంటున్నావేంటి? రేణుక ఎవర్రా? రాధికే నా పెళ్ళాం. హ?